ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు ఆశీస్సులతో ఆయన శిష్యులు శ్రీనివాస భూపతి మహాభారత ప్రవచన మహోత్సవాన్ని ప్రారంభించడంతో ఘర్షకుర్తి గ్రామం అత్యంత పావనమైంది. చిన్న పెద్ద స్త్రీ పురుష భేదం లేకుండా ఆనాడు 300 మంది భక్తులతో ప్రారంభమైన ఈ ప్రవచన యజ్ఞం ఈరోజు సుదూర ప్రాంతాల నుంచి భక్తులను ఆకర్షిస్తూ మహోన్నత స్ఫూర్తిగా మారింది. 126 రోజుల పాటు నిరంతరంగా కొనసాగుతున్న ఈ ప్రవచనాలకు భూపతి శ్రీనివాస్ ప్రతిరోజు సుమారు 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించి భక్తులకు ఆధ్యాత్మికంగా ఆరాధ్యులయ్యారు. ఆయన ప్రవచనాల్లో కనిపించే పాండిత్యం, భక్తి, భావన భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఈ ప్రవచనాలకు 50వ రోజు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కొండగట్టు గిరి ప్రదక్షిణ సంకల్ప ప్రభావకుడు సురేష్ ఆత్మారాం మహారాజ్ విచ్చేసి ప్రవచనాలు విని గురువుగారిని గ్రామస్తులను ఆశీర్వదించారు. హిందూ ధర్మ పరిరక్షకులు శ్రీ రాధా మనోహర దాస్ గురూజీ గారు కూడా ఘర్షకుర్తిని సందర్శించి ఈ ప్రవచన కార్యక్రమాన్ని అభినందించారు. ఈ మహోత్సవంలో ఘర్షకుర్తి గ్రామ చరిత్రలో ఒక చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోతుందని తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పుట్కూరి నమ్మకంగా భావిస్తున్నామన్నారు. ఇలాంటి భక్తి, సాంస్కృతిక పునర్జీవన కార్యక్రమాలు ప్రతి గ్రామంలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అద్భుతమైన విధానంతో ఉంటున్నారు, పద్ధతిగా ఉంటున్నారు. మేము ఈ శుభ సందర్భంలో ఈ వ్యాసపీఠం నుంచి ఒక చిన్నపాటి ఈ కార్యక్రమం, ఈ యొక్క మహాభారత ప్రవచనం పూర్తయ్యే మాటనే అసలు అనడానికి బాలేదు ఇంకా కదా. నాకు కూడా బాగా అనిపిస్తలే, కానీ తప్పదుగా. ఎక్కడో ప్రారంభమైంది, ఇంకో చోట ముగాల్సిందిగా. అవునా కాదా? మనమంతరం కూడా స్వామివారి ఆటలో ఒక భాగస్వాములం కాబట్టి ఈ కార్యక్రమం పూర్తయ్యాక ఇక్కడ మీ ఎవరైతే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారో, లేదు మా శ్రీనివాసుల గ్రూప్, ఘర్షకుర్తి గ్రామంలో ప్రతి ఇంటికి తిరగాలని మా మనసు ఉవ్విళ్ళూరుతోంది. ప్రతి ఇంటికి, ఒక కొన నుంచి ఇంకో కొన దాకా గురుగారితో పాటు ప్రతి ఇంటికి వచ్చి, అంటే ఆ పావనమైనటువంటి ఇల్లు ఇంకా పరమ పావనంగా ఉండాలి, ఇంకా అద్భుతాలు చేయాలి ఆ వచ్చే తరం. ఇది మేము ఆశిస్తున్నాం.